నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు 11 క్వింటాల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇద్దరిపై కేసు నమోదు చేసి మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి. और ये पाउडर और कलर डाल के मिक्स करके रखिए और वो जो है ना उसको 3 दिन हम भिगाते, साफ होने के बाद उसको मशीन में डाल के पानी डाल के नमक डाल के पूरा बाहर आने के बाद जैसा कलर हो जाता उसके बाद डब्बा भर लेते हैं. ₹100 అట్లాంటిది 5 కేజీల ఈ పేస్ట్ ని వాళ్ళు ₹200కి అమ్ముతున్నారంటే ప్రజలు కూడా గమనించాలి. హోటల్ యజమానులు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు కానీ బిజినెస్ ముఖ్యం కాదు, ప్రజల యొక్క హెల్త్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి అక్రమ వ్యాపారాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ప్రజల యొక్క హెల్త్ మీద ఆహార పదార్థాలను కల్తీ చేయడం కానీ నకిలీ విత్తనాలు చేయడం కానీ అమ్మటం కానీ అదేవిధంగా గాంజా కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి ఏ చర్యలు పాల్పడ్డా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగానే మన టాస్క్ ఫోర్స్ కూడా ఇంకా సెంట్రింగ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరున్నా సరే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టొద్దు అనేటువంటి ఉద్దేశంతో మీకు మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎవరైనా సరే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 కానీ మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.